గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం లాస్ట్ నైట్ చూసినట్లయితే డౌ జోన్స్, ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ ఇక్కడ చూసినట్లయితే నియర్ అబౌట్ 1% అప్లో ట్రేడ్ అయినాయి. అండ్ మనకి యూరోప్ మార్కెట్స్ క్యాక్ వచ్చేసి 0.7% చూసినట్లయితే డాక్స్ వచ్చేసి కొంత నెగిటివ్లో ట్రేడ్ అయింది. మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,067 దగ్గర హాల్ట్ అయింది. సో గిఫ్ట్ నిఫ్టీ 23,067 దగ్గర హాల్ట్ అయింది. అండ్ మన ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో మన ఇండిసెస్ వచ్చేసి 22,907 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. సో గిఫ్ట్ నిఫ్టీకి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. అండ్ యూఎస్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది. మనకి సెన్సెక్స్ వచ్చేసి 0.2% మనకి అప్లో అనేది చూస్తున్నాము ఇక్కడ. ఓకే, సెన్సెక్స్ అనేది 0.2% అప్లో అనేది చూస్తున్నాము. నిఫ్టీ వచ్చేసి 22,907 దగ్గర మనకి క్లోజ్ అయితే జరిగింది. సో మనకి ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే సో కొంత మనకి అప్ సైడ్ అనేది బ్రేక్ అయింది. 22,843 బ్రేక్ అయ్యి మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 22,950 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కొంత మనకి సో ఇక్కడైతే హాల్ట్ అయిందండి. ఇదేంటంటే ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో ఈరోజు మీరు ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ ద్వారా మీరు ఇది లెవెల్స్ అనేది మీరు ట్రేడ్ అయితే చేయొచ్చు. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ ద్వారా మీరు లెవెల్స్ అయితే ట్రేడ్ అయితే చేయొచ్చు. మోస్ట్లీ 22,936 సో దీని అబోవ్ నేను డైరెక్ట్ బయింగ్ తీసుకుంటాను. అండ్ 22,880 దీని బిలో వచ్చేసి నేను సెల్లింగ్ తీసుకుంటాను. సో నాకు ఓవరాల్గా లాస్ట్ 3 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ అండ్ ఈఎంఐ ప్యాటర్న్ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి నేను కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది అనేది అనుకుంటున్నాను. టీలో వచ్చేసి నాకు ఫస్ట్ టార్గెట్ 22,800 లెవెల్స్ దాకా, ఒకవేళ డౌన్ సైడ్ మనకి మూమెంటం ఉంటే 22,800 ఈ లెవెల్స్ దాకా మార్కెట్ అయితే ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకు వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి నాకు 23,000 రౌండ్ ఫిగర్ అయితే టచ్ అయ్యే స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది. సో 23,000 రౌండ్ ఫిగర్ ఎక్కువ టచ్ అయ్యి అక్కడి నుంచి మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు. ఏదేమైనా మనకు వచ్చేసి ఈ కొంచెం వచ్చేసి మనం స్టాప్ లాస్తో మీరు వచ్చేసి ఎంటర్ అవ్వండి. జస్ట్ మనకు వచ్చేసి ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్తో మీరు అప్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకుని. డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకుని. ఓకే, సో మనకు వచ్చేసి అండ్ మోర్ ఓవర్ మనకి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో నిఫ్టీలో కొంత మూమెంటం అయితే ఉంటుందండి. నిఫ్టీలో కొంత మంచి మూమెంటం అయితే ఉంటుంది, క్యాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్లయితే చాలా నేరో రేంజ్ అయితే ఫామ్ అయింది. చాలా నేరో రేంజ్. సో చాలా నేరో రేంజ్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. 49,800 అండ్ కింద వచ్చేసి మనకి 49,657. సో ఆల్మోస్ట్ 150 పాయింట్స్ మనకు వచ్చేసి గ్యాప్లో కనబడినా. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాస్ట్లో కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ సో ఒక గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మధ్యలో ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఎప్పుడైనా మనకు చాలా క్లియర్గా ఉంటుందండి. అప్ సైడ్ బ్రేక్ అయితే సో రెక్టాంగులర్ కానీ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కానీ క్లియర్గా ఉంటుంది. కాల్ ఆప్షన్ బై చేయండి, స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి. డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్ కింద డౌన్ సైడ్ కనుక బ్రేక్ అవుతుంటే ఇప్పుడు ఆప్షన్ బై చేయండి, ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, సో మనకు వచ్చేసి రెండు వచ్చేసి మనకు మంచి చాలా తక్కువ స్టాప్ లాస్తో మనం ట్రేడ్ చేయొచ్చు ఈరోజు. సో కంపల్సరీ మీరు అయితే ట్రేడ్ అయితే చేయండి. మేజర్గా ఈరోజు ఎక్స్పైరీ నిఫ్టీ కాబట్టి నిఫ్టీలో ట్రేడ్ చేయడం చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం 1-2 స్టాక్స్ అయితే డిస్కస్ చేసాము. అవి వచ్చేసి మంచి పర్ఫామ్ అయితే చేసిందండి. ఇది కేఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇది వచ్చేసి నేను 217 దగ్గర రికమెండ్ చేశాను. 217 దగ్గర రికమెండ్ చేశాను. అండ్ మనం వచ్చేసి నేను వచ్చేసి 250 లెవెల్స్. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 250 లెవెల్స్ అంటే నియర్ అబౌట్ దగ్గర మనకి 13-14% అయితే మనకి పెరగడం జరిగింది. సో జాగ్రత్తగా మీరు చూడండి. నిన్న వచ్చి స్మాల్ క్యాప్స్ బాగా పెరిగినాయి. ఇంకోటి మనం చూసినట్లయితే ఇది లాయిడ్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, లాయిడ్స్ ఇంజనీరింగ్ నియర్ అబౌట్ 4% పెరిగింది. అండ్ మనకు వచ్చేసి స్విట్జర్లాండ్ కూడా నిన్న వచ్చేసి 5% దాకా పెరిగింది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవైతే మీ యొక్క పోర్ట్ఫోలియోలో కీప్ ఆన్ యాడింగ్ యావరేజ్ అయితే చేసుకుంటూ ఉండండి. ఓకే, కీప్ ఆన్ యాడింగ్ యావరేజ్ అయితే చేసుకుంటూ ఉండండి అని చెప్పాను. సో స్టిల్ వచ్చేసి మంచి లెవెల్స్ అయితే ఉన్నాయండి, మీరు వీటిని ఇంకా పర్చేజ్ అయితే చేయొచ్చు. ఓకే, సో లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మీరైతే ఈరోజు కంపల్సరీ ట్రేడ్ అయితే చేయడానికి చూడండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.